The new Sri Potti Sriramulu Jilla Fertilizers and Pesticides Seeds Dealers వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని నెల్లూరు నగరంలోని డిఆర్ వృత్తంలో ఆదివారం నిర్వహించారు. ఆ కార్యక్రమం అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, అగ్రికల్చర్ జేడి సత్యవాణి పాల్గొని ప్రసంగించారు. నూతన అధ్యక్షునిగా మాల్యాద్రి నాయుడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చేత రాష్ట్ర నాయకులు ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం నూతన కార్యవర్గాన్ని పలువురు పూలమాల, బొకే, శాలువాలతో అభినందనలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు మాల్యాద్రి నాయుడు, జేడి సత్యవాణి, రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో సుమన్, సంతోష్, ఆంజనేయులు, సుధాకర్, రమణ, సుబ్బారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దాని సందర్భంగా మీతో త్వరలో రాబోతుంది. మీ దగ్గర కూడా అలా త్వరలో మీకంటూ ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటారని చెప్పని ఆశాపడుతుంది. అది సఫలీకృతం. థ్యాంక్ యూ మేడం. అందరికీ ధన్యవాదాలండి. వచ్చి సక్సెస్ చేసినందుకు. ఇంకా లంచ్ టైం అయింది, ఇంకా లంచ్కి వెళ్తే తర్వాత డీలర్స్ అందరూ కూర్చోవాలి. మన సమస్యలు ఏదంటే మనం మాట్లాడుకుందాం. డిపార్ట్మెంట్ నెల్లూరు జిల్లా ఎరువులు, పురుగు మందులు, విత్తనాల నూతన కార్యవర్గ యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా రైతులకి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకి సంప్రదించినట్లయితే ఆ సమస్యలు పరిష్కరించడానికి అసోసియేషన్ ద్వారా కూడా పూర్తిగా కృషి చేస్తాం. రైతులకు కూడా మేము సూచించేది ఒకటే, ఇప్పుడు యూరియా కూడా వాడవలసిన దానికన్నా కూడా అధిక మొత్తంలో వాడుతున్నారు. అది అవసరం లేదంతా. దాని బదులు మనం వాడవలసిన దాంట్లో నానో యూరియా, నానో డిఏపి వస్తుంది. దాన్ని వాడటం కూడా మంచిది. ఎందుకంటే యూరియా, డిఏపి ఏదైతే పనిచేస్తుందో నానో యూరియా, నానో డిఏపి కూడా అలానే పనిచేస్తుంది. ఏదున్నా కూడా రైతు బాగుంటేనే మేము బాగుంటాం, అందరం బాగుంటాం. కాబట్టి మా డీలర్లకు కూడా మేము చెప్పేది ఒకటే, రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి కావలసినటువంటి ఎరువులు, పురుగు మందులు అవసరం మేరకు ఇవ్వమని చెప్పని కూడా కోరుకుంటున్నాం. అలానే గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఫర్టిలైజర్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటుంది. ఏ రైతు కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. తనకు కావాల్సినటువంటి ఎరువు, యూరియా ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోండి. అనవసరంగా ముందుగా తీసుకొని 5 బస్తాలు 10 బస్తాలు తీసుకెళ్ళి మనం ఏదో ఇంట్లో పెట్టుకోవడం వల్ల పక్కనున్న రైతుకు కూడా ఇబ్బంది జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా యూరియా షార్టేజ్ అనేది రాబోదు. రైతులు అది ధైర్యంగా ఉండొచ్చు. ఏదన్నా అవసరమైనా కూడా మేడం గారు ఉన్నారు, డిఓ గారు, వారికి సంప్రదించడం లేకపోతే వ్యవసాయ శాఖ అధికారులకు సంబంధించినా కూడా ఎరువుల లభ్యత ఎక్కడ తక్కువ ఉన్నా కూడా మా అసోసియేషన్ తరఫున నాయుడు గారు ఉన్నారు, మాల్యాద్రి నాయుడు గారు, డిస్టిక్ వైజు ఏదన్నా కావాలన్నా కూడా ప్రత్యేకంగా వాళ్ళని సంప్రదించినా కూడా మేము కొంత మానిటరింగ్ చేయడానికి కూడా అవకాశం ఉన్నది. ఎందుకంటే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కూడా ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడికి పంపించే ఏర్పాట్లు పూర్తిగా చేస్తున్నారు. కాబట్టి రైతులు ధైర్యంగా ఉండవచ్చు. యూరియా కొరత అయితే లేదు. ఇది కావాల్సిన మేరకి, అవసరమైన మేరకి, అవసరమైన రోజు తీసుకెళ్ళండి. ముందుగా తీసుకెళ్ళవలసినటువంటి అవసరం లేదు. థ్యాంక్ యూ. పన్నారు మాల్యాద్రి అన్న నన్ను నూతనంగా నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా న్యాయం చేస్తానని డిపార్ట్మెంట్ తరఫున కానీ, కంపెనీల తరఫున కానీ, మా డీలర్ల తరఫున కానీ అన్నీ కూడా సమభాగంగా న్యాయం చేస్తానని చెబుతున్నాను. ఇది నా స్వయం కృషి. మేడం గారికి, పోతే స్టేట్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి గారికి, ఇంకా జిల్లా అధికారులకి, స్టేట్ నుంచి వచ్చిన వైస్ ప్రెసిడెంట్ గారికి, అందరికీ, నా కంపెనీలకి, కంపెనీ సేల్స్ ఆఫీసర్లకి, మా డీలర్ మహాశయులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కార్యవర్గం ఎన్నికైన నూతన కార్యవర్గము మన ఎరువులు, పురుగు మందుల అసోసియేషన్కి ఎన్నికవటం జరిగింది. ఈ ఎన్నిక ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఈరోజు రావటం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో డీలర్స్ అందరికీ కూడా మన రేపు రాబోయే రబీ సీజన్లకు సంబంధించి ఎరువులు, పురుగు మందులు
పంపిణీ విధానం గురించి కూడా చెప్పడానికి ఈరోజు మేమందరం కూడా డిపార్ట్మెంట్ తరఫు నుంచి హాజరయ్యాము. ఖచ్చితంగా మన డీలర్స్ అందరూ కూడా మన వ్యవసాయ శాఖకి సపోర్ట్ చేసి రైతులందరికీ మంచి సేవలు అందించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన రైతులు కూడా మనకి డీలర్స్ తోటి మంచి రిలేషన్స్ తోటి ఉంటేనే తప్పితే, లేకపోతే మనకి ఎక్కడైనా సరే ఇబ్బంది కలిగినట్టయితే మన వ్యవసాయ శాఖను సంప్రదించి మనకి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. దానికి కూడా మనకి రైతులకు సంబంధించి సమస్యలని, అంటే ఎక్కడైనా డీలర్స్కి సంబంధించి ఎక్కడైనా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారో, లేకపోతే ఇతర ఏమన్నా కూడా సమస్యలు ఉన్నా కూడా మన టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. టోల్ ఫ్రీ నంబరు 8833105717. ఈ ఫోన్కి చేసినట్టయితే మాకు వెంటనే సమాచారం అందించి దాని ప్రకారం మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది.